తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అబ్బా, గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఓట్ల చోరీ దేశవ్యాప్తంగానే జరిగిందా, ఏపీలో జరగలేదా? ఏపీలో కూడా ఓట్ల చోరీ జరిగింది, ఏపీలో ఏమీ జరగలేదు. ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి. ఈ సర్వే ఏపీ ఓటర్లు ఏమనుకుంటున్నారని ఈ సర్వే చేస్తున్నాం. ఈ సర్వేని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు పంపిస్తాం. వాళ్ళందరూ ఈ కామెంట్లు చూస్తారు. కనీసం తక్కువలో తక్కువ 1000 మంది అయినా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు బలం ఉంది, కామెంట్ చేసే బలం ఉంది కదా. ఓటు వేస్తారు ఎక్కడికో వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర, కానీ ఇక్కడ ఓన్లీ కామెంట్ వేస్తే చాలు. సో కంపల్సరీ కామెంట్ చేయండి. అయితే ఏపీలో ఓట్ల చోరు గురించి రాహుల్ గాంధీ ఏమన్నారు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ మీద ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనం మీద మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు మొహం కూడా చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన తల కూడా ఎత్తుకోలేరని అన్నారు. రీసెంట్గా బీహార్ రాజధాని పాట్నాలో గాంధీ మైదానంలో ఓటర్ అధికార యాత్ర ముగింపు సభలో రాహుల్ ప్రసంగించారు. ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని, విప్లవాత్మక రాష్ట్రమైన బీహార్ యువత దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు. మహాత్మా గాంధీని హత్య చేసి ఆ దుష్టశక్తులే ఈరోజు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కుని రక్షించడానికే యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓటు చోరీ గద్దీ చోడ్ అంటూ వారి ముక్తఖండతో నినదించారని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏమన్నారంటే, బీజేపీ నాయకులు మాకు నల్ల జెండాలు చూపించారు. వారు ఒక విషయం తెలుసుకోవాలి, ఓట్ల చోరీ మీద మహాదేవపురంలో అణుబాంబు ప్రయోగించా, త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది. అందుకోసం బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలి. ఓట్ల దొంగతనం మీద బీజేపీ అసలు రంగు ఏంటో ప్రజలకు తెలిసిపోతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ కూటమి దొంగలిచ్చింది. ఇది 100% నిజం. బీహార్ ఎన్నికల సంఘం కలిసి బీజేపీ ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. బీహార్ యువతకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓటు చోరీ అంటేనే హక్కుల చోరీ, రిజర్వేషన్ల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ, ఉద్యోగాలు ఉపాధి అవకాశాల చోరీ, విద్య చోరీ, భవిష్యత్తు చోరీ. కేవలం ఓటునే కాకుండా మీ రేషన్ కార్డుని, భూమిని కూడా లాక్కొని అదానికి అమ్మానికి కట్టబెట్టాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ బీజేపీ మీద నిప్పులు చెరిగారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీరు మీద కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సోషలిజం గురించి మాట్లాడినటువంటి నితీష్ ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఒడిలో సేద తీరుతున్నారని ధ్వజమెత్తారు. పనికిరాని చెత్తను ఎక్కడ పాడేస్తారో నితీష్ని బీజేపీ ఆర్ఎస్ఎస్లో అక్కడే పారేయడం తథ్యమని స్పష్టం చేశారు. ఓటర్ అధికార యాత్ర ముగింపు సభలో ఖర్గే మాట్లాడారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ప్రధాని మోడీ ఓట్ల చోరీతో ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో విజయం కోసం బోగస్ ఓట్లతో తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు హామీలు, తప్పుడు పథకాలను నమ్ముకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్ల చోరీ జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా రాహుల్ గాంధీ అడుగుపెట్టి మరి ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఇక్కడ జరిగిన ఓట్ల చోరీ నిజానిజాలు కూడా బయట పెట్టాలి. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్ల చోరీ జరిగిందని వైసీపీ నమ్ముతుందని, ఈ నిజానిజాలను కూడా బయటపెట్టాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ మీద ఉంది అంటూ తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తుంది వైసీపీ. సో ఏపీలో నిజంగా ఓట్ల చోరీ జరిగిందా? ఓట్ల చోరీ ఏపీలో జరిగింది, జరగలేదు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు రావాలి. చూద్దాం అసలు కథ, నిజానిజాలు ఎట్లా బయటపడతాయి అనేది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.